హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. ఆగస్టు 5వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరుని పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసంలో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుండటంతో శ్రావణ మాసానికి మరింత విశిష్టత పెరిగింది. ఈ నెలలో కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. సర్వార్థ సిద్ధి యోగంతో కొన్ని రాసుల వారికి అదృష్టవంతులవుతారు అని నమ్ముతారు. శ్రావణ మాసంలో పరమశివుణ్ణి అనుగ్రహానికి లోనై విశేషంగా లాభాలను అర్థించే రాసులు వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి శ్రావణ మాసంలో పరమశివుడి అనుగ్రహం లభిస్తుంది. వైవాహిక జీవితంలో వేధిస్తున్న సమస్యలు అన్నీ కూడా బయటపడతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కూడా కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. 2వ సోమవారం వీరికి బాగా కలిసి వస్తుంది. సింహరాశి వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. ఇవి దీర్ఘకాలంలో మంచి రాబడిను అందిస్తాయి. శ్రావణ మాసం వల్ల వీరి అదృష్టం రెట్టింపు అవ్వటంతో పాటు ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. అనేక శుభవార్తలు చెవిన పడతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదించడంలో చేసే పనుల్లో సులభంగా విజయాన్ని అందుకుంటారు. కన్యారాశి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీరు ఎంత శ్రమ పడితే అంత ఫలితం లభిస్తుంది. అదనపు ఆదాయ వనరులు తోడవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది. మిథున రాశి వారికి శుభ ఘడియలు ప్రారంభమవుతాయి. అదనపు ఆదాయ వనరులు తోడ్పడటంతో పాటు ఆర్థికంగా పటిష్టమైన స్థితికి చేరుకుంటారు. కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే కొంతకాలం క్రితం మొదలైన పెండింగ్లో ఉండిపోయిన పనులు కూడా ఇప్పుడే పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లువెరుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.